బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో సీఎం సమావేశమయ్యారు. ఇటీవల రాష్ట్రంలో కేబినెట్ విస్తరణ జరిగిన నేపథ్యంలో కొత్త మంత్రులకు శాఖల కేటాయింపులపై చర్చలు జరిపారు. పలువురు మంత్రుల శాఖల్లో మార్పులు, ఇతర అంశాలపైన చర్చ జరిగినట్లు సమాచారం. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణనపై 2 బహిరంగ సభలు నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ సభల తేదీలను ఖరారు చేయాలని, వాటికి హాజరు కావాలని ఖర్గే రాహుల్ గాంధీని, రేవంత్ రెడ్డిని కోరారు. తెలంగాణలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై సీఎంకు వారు దిశానిర్దేశం చేశారు. 11 ఏళ్ల మోదీ పాలన వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని రేవంత్ రెడ్డికి వారు సూచించినట్లు సమాచారం. రేవంత్ రెడ్డితో భేటీ ముగిసిన తర్వాత హైకమాండ్ బట్టి ఉత్తమ్కు ఫోన్ చేసి ఢిల్లీకి రావాలని సూచించారు. దీంతో హుటాహుటిన వారిద్దరూ ఢిల్లీకి వెళ్లారు. మంత్రుల శాఖల్లో మార్పులు, కొత్త మంత్రులకు శాఖల కేటాయింపులు చేసే యోచనలో అధిష్టానం ఉన్నట్లు సమాచారం. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ తో మాజీ మంత్రి హరీష్ రావు వరుసగా 2వ రోజు భేటీ అయ్యారు. ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్ కు హరీష్ రావు పార్టీ నాయకులతో కలిసి వెళ్లి సుదీర్ఘ చర్చలు జరిపారు. కాళేశ్వరం కమిషన్ విచారణకు బుధవారం మాజీ సీఎం కేసీఆర్ హాజరు కానున్న నేపథ్యంలో హరీష్ రావుతో భేటీపై ప్రాధాన్యత చోటు చేసుకుంది. కాళేశ్వరం కమిషన్ ఏం ప్రశ్నలు వేసింది, హరీష్ రావు ఏం సమాధానాలు ఇచ్చారు అనే విషయాలపై చర్చించినట్లు తెలుస్తోంది. మరోవైపు కేసీఆర్ బుధవారం కమిషన్ ఎదుట హాజరవుతారా, హాజరైతే ఏం సమాధానాలు చెబుతారు అనే విషయాలపై గులాబీ శ్రేణుల్లో ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది. ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్కు భారత్ అంటే ఏంటో చూపించామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. పాకిస్తాన్ విషయంలో భారత తీరును ప్రపంచ దేశాలు ప్రశంసించాయన్నారు. భారతదేశం అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. వాటర్ వేస్, ఎయిర్ వేస్, రైల్వేస్ ఇలా అన్ని రంగాల్లో విప్లవాత్మక అభివృద్ధి సాగుతుందన్నారు. ఉగ్రవాదులకు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నటువంటి పాకిస్తాన్కు బుద్ధి చెప్పామో ప్రపంచమంతా చూసిందనే విషయాన్ని ఇది మనవి చేస్తా ఉన్నాను. ట్రాక్లోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం కూడా చేస్తా ఉన్నామని మనవి చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు ఐఎంలు కానీ, అదేవిధంగా IITs కానీ, లేక అనేక ఇతర మెడికల్ కాలేజీలు కానీ, డిగ్రీ కాలేజీలు కానీ, యూనివర్సిటీస్ కానీ చాలా పెద్ద ఎత్తున మరి ఏ రకంగా వేగవంతంగా నూతన విద్యా సంస్థలు ఏ రకంగా వస్తున్నాయో మనం చూస్తా ఉన్నామన్న విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం. అదేవిధంగా మౌలిక వసతుల కల్పన చాలా వేగవంతంగా జరుగుతూ ఉంది. గత దశాబ్ద కాలంలో నేషనల్ హైవే నెట్వర్క్ కావచ్చు, స్మార్ట్ సిటీల అభివృద్ధి కావచ్చు, రైళ్లకు సంబంధించినటువంటి అభివృద్ధి కావచ్చు, రోడ్వేస్, హైవేస్, రైల్వేస్, వాటర్వేస్, ఎయిర్వేస్, ఈ రకంగా అన్ని రంగాలలో కూడా విప్లవాత్మకమైనటువంటి దేశ సమగ్రతకు తూట్లు పొడిచేందుకు ప్రధాని మోదీ, అమిత్ షా ప్రయత్నం చేస్తున్నారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్లో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుండి ర్యాలీగా ముఖ్య కూడలిలోని అంబేద్కర్ విగ్రహం దగ్గరకు వెళ్లి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. 2 సార్లు బీజేపీ అధికారంలోకి వచ్చిన 10 ఏళ్ల కాలంలో దేశానికి ఏం చేశారని చెప్పలేని పరిస్థితిలో ఉన్నారన్నారు. ఈ దేశ అభివృద్ధికి నిజమైన విరోధులు మోదీ, అమిత్ షాలే అని విమర్శించారు. రాహుల్ గాంధీ ఆశయాలకు అనుగుణంగానే రాష్ట్రంలో రేవంత్ రెడ్డి కులగణన చేపట్టారని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు.
మార్లు తెలిసి కూడా 10 ఏళ్ళలో దేశానికి ఏం చేశారో చెప్పలేని స్థితిలో ఉన్నాడు. అందుకే మళ్ళీ మతం పేరిట హిందూ ముస్లింల జగడ పేరిట పోట్లాడినాడు. 3వసారి కూడా 400 సీట్లు వస్తాయని భ్రమ కలిగాడు. ప్రజలు తగిన బుద్ధి చెప్పారు. అయినా మారలే. యావత్ ఈ రాజ్యాంగాన్ని రచించిన మనందరి పూజ్యుడు అంబేద్కర్ గురించి సాక్షాత్ పార్లమెంట్ లో ఆయన ఎంత నీచంగా మాట్లాడినాడో మనందరికీ తెలుసు. వేస్తే ప్రజలు మళ్ళీ ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే ఒక రైతు కుటుంబం నుంచి ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు ఒక క్రమశిక్షణ కలిగిన కాంగ్రెస్ కార్యకర్తగా ఒక ఎన్ఎస్పీ నుంచి యూత్ కాంగ్రెస్ నుంచి ఇలా పిసిసి అధ్యక్షుడు దాకా ఇలా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడానికి ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఎక్కడ ఇబ్బందులు వచ్చినా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇవాళ ఎన్నో కష్టాలు వచ్చినా ఎన్నో ఒత్తిడులు వచ్చినా ఇలా ప్రజలు ఇలా ఉద్యోగస్తులు అన్ని వర్గాలు కూడా సంతృప్తిగా ఉన్నాయంటే ఇలా సంతృప్తిగా లేదే కల్వకుంట్ల కుటుంబం యొక్క కార్యకర్తలు నిలువుగా తెలంగాణలో ఆర్టీసీ బస్ పాస్ల ఛార్జీల పెంపుపై ఎమ్మెల్సీ కవిత పోరుబాట పట్టారు. జాగృతి కార్యకర్తలతో కలిసి బస్ భవన్ ముట్టడికి కవిత పిలుపునిచ్చారు. జాగృతి కార్యకర్తలతో కలిసి బస్ భవన్ కు వెళ్తుండగా పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపైనే బైఠాయించి నిరసన తెలిపారు. పెంచిన ఆర్టీసీ ఛార్జీలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ధరలు పెంచడం అన్నది నిజంగా కూడా దారుణం. ఎందుకంటే ఆదాయ మార్గాలను పెంచుతామని చెప్పి, ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, అనేక కళ్ళబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి 18 నెలలైనా కూడా ఆ కార్యక్రమాలు ఏం చేయకుండా కేవలం ఇప్పుడు మళ్ళీ సామాన్య ప్రజల మీద భారం వేస్తూ ధరలు పెంచడాన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇవాళ అందుకోసమే బస్ భవన్ దగ్గర ధర్నా చేయడం జరిగింది. ధర్నా చేసిన ప్రతిసారి మమ్మల్ని అరెస్ట్ చేయడం కాదు, ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, మీరు ప్రజల ఆదాయ మార్గాల్ని పెంచండి, ఆర్టీసీని కాపాడేటటువంటి ప్రయత్నం చేయండి. ఇంతకుముందు కేసీఆర్ గారు ఆర్టీసీ రాష్ట్ర వ్యాప్తంగా సాక్షి మీడియా కార్యాలయాలపై వ్యవస్థీకృత దాడులు జరుగుతున్నాయని, ఇది అప్రజాస్వామికం అని వైసీపీ అధినేత జగన్ మండిపడ్డారు. ఇవి ప్రజాస్వామ్యంపై ఉద్దేశపూర్వకంగా పథకం ప్రకారం జరుగుతున్న దాడులని ఆయన అభివర్ణించారు. సాక్షి టీవీ యాంకర్ సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టును జగన్ ఖండించారు. కొమ్మినేని ఎప్పుడు అనని మాటలను ముఖ్యమంత్రి చంద్రబాబు వక్రీకరించి ఆయనపై తప్పుడు కేసు బనాయించి అక్రమంగా అరెస్టు చేయించారని జగన్ ఆరోపించారు. మహిళల గౌరవాన్ని కాపాడే నెపంతో ముందస్తు ప్రణాళిక ప్రకారం టీడీపీ మూకలు పలు జిల్లాలోని సాక్షి యూనిట్ కార్యాలయాలను ధ్వంసం చేశారన్నారు. ఇది మహిళల పట్ల ఆందోళనగా చిత్రీకరిస్తున్న రాజకీయ కక్ష సాధింపు చర్య తప్ప మరొకటి కాదు అని జగన్ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి మహిళలపై చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ ఖండిస్తోందని షర్మిల అన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో జిల్లా కాంగ్రెస్ పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాల్గొన్నారు. రాజంపేట పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాల నుంచి వచ్చిన నియోజకవర్గ ఇన్ఛార్జీలు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులకు షర్మిల దిశానిర్దేశం చేశారు. కడుపు మండి రాజధాని మహిళలను వేశ్యలని వ్యాఖ్యానించడం సిగ్గుచేటని మండిపడ్డారు. రాజధాని కోసం ఉద్యమించిన మహిళలను గౌరవించే సంస్కృతి వైసీపీకి లేదని, సొంత చెల్లినే గౌరవించని వారు మహిళలకు క్షమాపణ ఎలా చెబుతారని షర్మిల విమర్శించారు. భవిష్యత్ కార్యాచరణ ఎలా ముందుకు వెళ్ళాలి, ఏ సమస్యల మీద పోరాటం చేయాలి, కోఆర్డినేటర్లు నియమించడం జరిగింది. తర్వాత ఆర్గనైజేషన్ డెవలప్మెంట్ అయితేనేమి, లేకపోతే చంద్రబాబు గారి సూపర్ 6 సూపర్ ఫ్లాప్ అయిన సందర్భంలో వాటి మీద పోరాటం చేయడం అయితేనేమి, బీజేపీకి వ్యతిరేకంగా రాజ్యాంగాన్ని పరిరక్షించే విధంగా కాంగ్రెస్ పార్టీ ఉద్యమించాల్సిన అవసరం ఉందని ఇదివరకే చెప్పాము. ఆ విషయంలో పోరాటం చేయడం అయితేనేమి, ఇలాంటి అనేక అంశాలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల దగ్గర నుంచి నాయకులు, డీసీసీ ప్రెసిడెంట్లు,
కోఆర్డినేటర్లే కాకుండా కింద స్థాయి మండల్ ప్రెసిడెంట్తో సహా వారికి అవకాశం ఇవ్వడం జరిగింది. వారి అభిప్రాయాలను చెప్పుకునే అవకాశం, వారి సమస్యలను చెప్పుకునే అవకాశం. ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టును వైఎస్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి రోజా తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో 4వ స్తంభమైన మీడియాను అణిచివేసే ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఆమె మండిపడ్డారు. ఈ అరెస్టు పత్రికా స్వేచ్ఛకు, భావ ప్రకటన స్వేచ్ఛకు విఘాతం కలిగించడమేనని రోజా ఆరోపించారు. కొమ్మినేని శ్రీనివాసరావు సుదీర్ఘ కాలంగా జర్నలిజంలో తనదైన ముద్ర వేసుకున్న వ్యక్తి అని, ఆయన నిజాలను నిర్భయంగా చెప్పే గొంతుక అని ఆమె ప్రశంసించారు. దాన్ని కేసు పెట్టి అరెస్ట్ చేస్తానన్నట్టుగా ఈయనతో మాట్లాడిస్తూ అదే పథకంలో భాగంగా జూన్ 9 ఉదయం 11 గంటలకి కొమ్మినేని గారిని అరెస్ట్ చేసి కంటిన్యూస్గా సాక్షి ఆఫీసులు ఎక్కడెక్కడ ఉన్నాయో తిరుపతి, అనంతపురం, కడప, విజయవాడ, శ్రీకాకుళం ఇలా అన్నిటి మీద మూకుమ్ముడిగా దాడులు చేయించారు. ఆ దాడులు చేసిన వీడియోలు, ఫోటోలు చూస్తే మీకే అర్థమవుతుంది. దాంట్లో ఎమ్మెల్యేల భార్యలు, కొడుకులు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, టీడీపీ నాయకులు స్పష్టంగా కనిపిస్తున్నారు. అంటే ఒక పథకం ప్రకారం చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని ఎత్తి చూస్తున్న సాక్షిని, వాళ్ళు చేస్తున్న అవినీతిని ఎత్తి చూపిస్తున్న సాక్షిని, వాళ్ళు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలకి వెన్నుపోటు పొడవటాన్ని ప్రజలకు చూపిస్తున్న సాక్షి గొంతు నులిపేసి దాంట్లో ఉన్న సీనియర్ జర్నలిస్టుల అరెస్ట్ చేసి భయభ్రాంతులకు గురి చేస్తే జగన్ హెలికాప్టర్ విండ్ స్టీల్ విరిగిన కేసులో విచారణకు పైలట్ హాజరయ్యారు. గతంలో కో పైలట్ ను కూడా రామగిరి పోలీసులు విచారించారు. పాపిరెడ్డిపల్లి పర్యటనకు జగన్ హెలికాప్టర్లో వచ్చారు. అప్పట్లో జనం దూసుకెళ్లడంతో హెలికాప్టర్ దెబ్బతిన్నది. రిటర్న్ జర్నీలో ప్రయాణానికి నిరాకరణ రావడంతో రోడ్డు మార్గంలో జగన్ వెళ్లారు. ఆ తర్వాత ఖాళీ హెలికాప్టర్తో పైలట్, కో పైలట్ వెళ్లడంతో ఈ ఘటన తీవ్ర చర్చకు దారితీసింది. ఈ ఘటనపై గత కొన్ని రోజుల నుంచి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గతంలో పోలీసులు విచారణకు పిలవగా వయసు రీత్యా పైలట్ అనిల్ కుమార్ రాలేనన్నారు. కాగా ఇవాళ రామగిరి పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. ఆయన ఆరోగ్య రీత్యా ఒకసారి వేరే డ్యూటీలో ఎంగేజ్ కావటం వల్ల ఒకసారి రాలేకపోయినారు. ఇప్పుడు వచ్చినాడు. ఆయనతో పాటు వాళ్ళ అటార్నీ అంటే అడ్వకేట్ రసల్దీప్ ముఖర్జీ కూడా వచ్చినారు. మేము ఆ కేసుకు సంబంధించిన క్వశ్చన్స్ సుమారు 100 క్వశ్చన్స్ వరకు అడిగినాము. ప్రతిదానికి చాలా వరకు ఆన్సర్ చేశాడు. ఇప్పుడు వాళ్ళ పార్టీ ఏముంది, వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా దీన్ని అన్ని అనాలిసిస్ చేసిన తర్వాత మా సీనియర్ ఆఫీసర్తో చెప్పి దాని పేరు తగ్గ నిర్ణయం తీసుకుంటాము. సస్పెక్ట్స్ కాదు, దాంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళని అరెస్ట్ చేసినాము. ఇంకా మాకు 10 నుంచి 15 మంది వరకు ఉంది. వాళ్ళు మాకు కొంచెం దొరకలేదు. వాళ్ళు అయిన తర్వాత ఇవన్నీ చేసిన తర్వాత లీగల్ అడ్వైస్ తీసుకొని ఇంకొక 15 డేస్, మ్యాక్సిమం 15 డేస్లో ఈ చాప్టర్ కంప్లీట్ అయింది. దీని బేసిక్ ఇన్వెస్టిగేషన్ ఏమంటే మేము అక్రమ మైనింగ్ కేసులో రిమాండ్లో ఉన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి గుంటూరు సిఐడి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలపై మంగళగిరిలో కాకానిపై సిఐడి కేసు నమోదు చేసింది. దీంతో పీటీ వారెంట్పై ఆయన్ను గుంటూరు కోర్టుకు తీసుకొచ్చారు. కోర్టు రిమాండ్ విధించడంతో కాకానిని సిఐడి అధికారులు నెల్లూరు జిల్లా జైలుకు తరలించారు. కాగా గతంలో ఎమ్మెల్యే సోమిరెడ్డి ఫోటోలను మార్ఫింగ్ చేసి ఆయన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ కాకానిపై ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంపై మేకల నరేంద్ర అనే వ్యక్తి చేసిన ఫిర్యాదు మేరకు సిఐడి పోలీసులు కేసు నమోదు చేశారు. పీటీ వారెంట్పై కాకానిని విచారణ నిమిత్తం కస్టడీలోకి తీసుకొని నెల్లూరు నుంచి భారీ భద్రత నడుమ మంగళగిరికి తరలించారు. అమరావతి మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు ముందస్తు ప్రణాళిక ప్రకారమే దురుద్దేశంతో చేశారని శ్రీనివాసరావు రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. దీర్ఘకాలిక ప్రణాళికలో భాగంగానే అమరావతిపై నిందలు మోపారని, వ్యాఖ్యల వెనుక కుట్రలను ఛేదించాల్సి ఉందన్నారు. సమాజంలో అశాంతి, ఉద్రిక్తతలను రెచ్చగొట్టేందుకు నేరపూరిత కుట్రలతోనే ఈ తరహా వ్యాఖ్యలు చేశారని భావిస్తున్నామన్నారు. అమరావతి మహిళలపై అసభ్య వ్యాఖ్యల కేసులో అరెస్టైన కొమ్మినేని శ్రీనివాసరావుకు కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది.
ఉగ్రవాదాన్ని ప్రపంచ సమస్యగా పరిగణించాలని భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ అన్నారు. కేవలం 2 దేశాల మధ్య ద్వైపాక్షిక అంశంగా చూడకూడదని స్పష్టం చేశారు. ఐరోపా దేశాల పర్యటనలో భాగంగా బెల్జియం లక్సెంబర్గ్లో భారత సంతతి ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. చారిత్రకంగా చూస్తే ప్రపంచవ్యాప్తంగా జరిగిన అనేక ఉగ్రవాద దాడుల మూలాలు పాకిస్తాన్లో ముడిపడి ఉన్నాయని ఆయన ఆరోపించారు. ఉగ్రవాదం అనేది పలానా దేశానిది, మీది కాదు, నాది కాదు అని అనుకోవద్దన్నారు. ఇది ఒక ప్రపంచ సమస్య అని ఆయన అన్నారు. మీడియా కూడా కొన్నిసార్లు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తుందని అసహనం వ్యక్తం చేశారు. భారత్ పాకిస్తాన్ సమస్యను ద్వైపాక్షిక అంశంగానో లేదా కాశ్మీర్ సమస్యగానో చూపిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. విదేశాల్లో భారతీయుల ఆత్మగౌరవాన్ని కాపాడడంలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ తీవ్రంగా విమర్శించారు. అమెరికాలోని ఒక విమానాశ్రయంలో భారతీయ యువకుడిని అక్కడి భద్రతా సిబ్బంది అమానుషంగా నేలపై పడేసి చేతులు వెనక్కి విరిచి బంధించిన ఘటనపై రమేష్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా కేంద్ర ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు. భారతీయుల గౌరవాన్ని కాపాడడంతో ప్రధాని మోదీ తరచూ విఫలమవుతున్నారని తన పోస్ట్లో పేర్కొన్నారు. అమెరికాలో భారతీయులకు అవమానాలు జరుగుతున్నా ప్రధాని మోదీ మౌనం వీడడం లేదు అని ఆయన ఆరోపించారు. చరిత్రలో తొలిసారిగా ఒక విదేశీ అధినేత భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణను ప్రకటించారు. భారత్పై ఒత్తిడి తెచ్చి తాము కాల్పుల విరమణ చేయించామంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే పహల్గాం ఉగ్రదాడి జరిగిందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. సాయుధ దళాల ధైర్య సాహసాలను సైతం కేంద్రం రాజకీయం చేయడానికి ప్రయత్నిస్తోందని విమర్శించారు. దేశ ప్రజలకు భద్రత కల్పించడంలో బీజేపీ తీవ్రంగా విఫలమైందన్నారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో మమతా బెనర్జీ ప్రసంగించారు. దాడి జరిగిన ప్రదేశంలో భద్రతా సిబ్బంది ఎందుకు లేరని ప్రశ్నించారు. భద్రత కల్పించడంలో విఫలమైనందున ప్రభుత్వం వెంటనే దిగిపోవాలని డిమాండ్ చేశారు. దాడికి పాల్పడిన ఉగ్రవాదులు ఎక్కడి నుంచి వచ్చారు, వారికి ఆయుధాలు ఎలా వచ్చాయి, ఇంకా ఎవరికి ఎందుకు పట్టించుకోలేదు అని ప్రశ్నించారు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద ఈ నెల 4న జరిగిన తొక్కిసలాట ఘటనలో ఆర్సీబీ అధికారి హైకోర్టులో చుక్కెదురైంది. తొక్కిసలాట ఘటనను సమోటిగా తీసుకున్న కర్ణాటక హైకోర్టు పోలీసులకు కీలక ఆదేశాలను జారీ చేసింది. ఘటనకు బాధ్యులైన వారిపై కేసులు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టాలని చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే బెంగళూరు పోలీసులు కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్లో ఆర్సీబీ మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సోసాలే, ఈవెంట్ ఆర్గనైజర్ డిఎన్ఏ ఎంటర్టైన్మెంట్ నెట్వర్క్ ప్రైవేట్ లిమిటెడ్, కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ పై బిఎన్ఎస్ యాక్ట్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీంతో కేసులో అరెస్ట్ అయిన ఆర్సీబీ మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సోనాలే తనపై నమోదైన కేసును కొట్టివేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ఆ పిటిషన్పై ఇవాళ విచారణ చేపట్టిన ధర్మాసనం పిటిషనర్ నిఖిల్ సోనాలేకు తాత్కాలిక ఉపశమనం కల్పించలేమని స్పష్టం చేసింది. అదేవిధంగా రేపటి వరకు ఉత్తర్వులను రిజర్వ్ చేస్తున్నట్లుగా కోర్టు తెలిపింది. న్యూయార్క్ ఎయిర్పోర్ట్లో భారతీయ విద్యార్థిపై అక్కడి పోలీసులు దారుణంగా వ్యవహరించారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విద్యార్థిని నేలపై పడుకోబెట్టి అతడి చేతికి సంకెళ్లు వేశారు. ఓ క్రిమినల్ మాదిరిగా అతడి చుట్టూ పోలీసులు చేరి బంధించారు. దీనికి సంబంధించిన వీడియోను అమెరికాలో నివసిస్తున్న కూనాల్ జైన్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇండియన్ ఎంబసీ భారత దౌత్యవేత్త జైశంకర్ కు ట్యాగ్ చేసి ఈ విద్యార్థి తనతో పాటే ఫ్లైట్ దిగాడని, కానీ ఏం జరిగిందో
జరిగిందో తెలియదు, కానీ పోలీసులు అతడిపై దారుణంగా వ్యవహరించారని చెప్పాడు. జమ్మూ కాశ్మీర్లో ఇటీవలే ప్రారంభమైన శ్రీనగర్ కత్రా మార్గంలోని వందే మాతర్ రైల్లో నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా ప్రయాణించారు. దేశ రైల్వే వ్యవస్థలో ఎట్టకేకు కాశ్మీర్ లోయ పూర్తి స్థాయిలో అనుసంధానం కావడం పట్ల ఆయన తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని చూసి తన కళ్ళు చెమ్మగిల్లాయని తెలిపారు. దేశ రైల్వే నెట్వర్క్తో కాశ్మీర్ కలవడం చూసి తన హృదయం ఆనందంతో ఉప్పొంగిపోయిందని చెప్పారు. జూలైలో ప్రారంభం కానున్న అమర్నాథ్ యాత్రకు వచ్చే భక్తులు ఈ రైలు సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకునే అవకాశం ఉందన్నారు. దీనివల్ల వైష్ణోదేవి ఆలయానికి కూడా భక్తుల తాకిడి పెరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మధ్య గత కొన్ని రోజులుగా మాటల యుద్ధం జరుగుతోంది. మస్క్ ఇటీవల ప్రభుత్వ వ్యయ విధానాలపై బహిరంగంగా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించడంతో ఇరువురి మధ్య విభేదాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ట్రంప్కు మీడియా నుంచి ఒక ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. ఎలాన్ మస్క్ తన సలహాదారుగా ఉన్న సమయంలో మాదక ద్రవ్యాలు వినియోగించారంటూ వచ్చిన వార్తలపై ట్రంప్ ఆచితూచి స్పందించారు. ఆ ఆరోపణలు కలవరపరిచేవే అయినప్పటికీ అవి ఇంకా నిర్ధారితం కాదని అన్నారు. అలా జరిగి ఉండకూడదని ఆశిస్తున్నానని ట్రంప్ బదులిచ్చారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్పై ప్రపంచ కుబేరుడు టెస్లా బాస్ ఎలాన్ మస్క్ తండ్రి ఎరోల్ మస్క్ ప్రశంసలు కురిపించారు. పుతిన్ చాలా మంచి వ్యక్తి అని, నిలకడగా స్వభావం కలిగిన వ్యక్తి అని కొనియాడారు. అలాంటి వ్యక్తిపై పాశ్చాత్య మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. అంతేకాదు రష్యాను శత్రు దేశంలా చిత్రీకరించేందుకు తప్పుడు వార్తలను ప్రసారం చేస్తోందన్నారు. పుతిన్ గురించి వాస్తవన్న వార్తలు అర్థం లేవని ఎరోల్ మస్క్ చెప్పారు. దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం భారత్లో యాక్టివ్ కేసుల సంఖ్య 6,815కు చేరుకుందని అధికారులు తెలిపారు. 24 గంటల్లోనే 324 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. అంతేకాకుండా మహమ్మారి కారణంగా 3 చనిపోయారు. దీంతో ఈ ఏడాది కరోనాతో మరణించిన వారి సంఖ్య 68కి చేరుకుంది. ఇక కేరళలో ఏకంగా 2053 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మొదటి నుండి కేరళలోనే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. దీంతో అక్కడి రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. కరోనా బారిన పడిన వారికి చికిత్స అందించడంతో పాటు అధికారులను అప్రమత్తం చేసింది. కేరళ తర్వాత గుజరాత్లో 1,109 కేసులు, బెంగాల్ 747, ఢిల్లీలో 691, మహారాష్ట్రలో 613, కర్ణాటకలో 559, ఏపీలో 86, తెలంగాణలో 10 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్య అధికారులు వెల్లడించారు. ఏపీలో రానున్న 2 రోజుల పాటు వాతావరణంలో భిన్న పరిస్థితులు నెలకొంటాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఒకవైపు కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా, మరోవైపు కొన్ని ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే సూచనలు ఉన్నాయని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.